హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఇది ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నిన్న నైట్ 12 అయితే మేము ఇంటికి వచ్చాము. ట్రైన్ అయితే బాగా లేట్ అవుతుందన్నమాట. 10:30కి రావాల్సింది. మేము 12 అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా వచ్చిన వెంటనే కొద్దిగా తినేసి అయితే పడుకుండి పోయాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా పిల్లల స్కూల్ కోసం అనేసి ఇక్కడ లంచ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. వీడియో షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను, కానీ కరెంట్ అయితే పోయింది. ఇంకా అందుకోసం అనేసి వంట చేసేది అయితే నేను ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పిల్లల లంచ్ బాక్స్లోకి ఈరోజు బెండకాయ టమాటో కర్రీ అయితే చేసేసానండి. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ పెట్టేశాను అనేసి అంటే వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా స్కూల్కి. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఈరోజు గోధుమ రవ్వతోటి ఉప్మా అయితే చేశాను. నిన్న నేను వచ్చేటప్పటికి మా వారైతే ఈ పిండి అన్నది ఏమీ నానబెట్టలేదు అనమాట, దోశలకు కానీ ఇడ్లీకి కానీ. ఇంకా అందుకోసం అనేసి ఈరోజు అయితే ఉప్మా చేసేసాను. ఉప్మా చేసి పిల్లలకైతే పెట్టేస్తాను. ఇంట్లో అయితే చాలా పని ఉందండి. అసలు ఎక్కడికక్కడ దుమ్ము అయితే కొట్టుకుపోయిందనమాట. ఒక 10 days అయింది కదా నేను ఊరెళ్ళి. ఇంకా ఈరోజు అయితే నాన్ స్టాప్గా ఆ పనే సరిపోతుంది. వీడియో తీయగలిగితే తీస్తాను, లేదు అనేసి అంటే ఇంకా మిగతా పనులన్నీ అయితే ఈరోజు కంప్లీట్ చేసేసుకోవాలి. రేపైతే మళ్ళీ బ్యాంకుకి వెళ్ళే పని అయితే ఉంది. అందుకోసం అనేసి ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు ఈ పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ముందు పిల్లలు వెళ్ళిపోయారు అనేసి అంటే ఇంకా మిగతా పనులన్నీ నేను నిదానంగా అయితే చేసుకోవచ్చు కదండి. కాబట్టి ముందు పిల్లలు అయితే ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. తర్వాత మిగతా పనులన్నీ అయితే చేసేసుకుంటాను. నిన్న నైట్ అయితే వర్షం పడింది, మార్నింగ్ కూడా పడిందిలేండి. అందుకే బాగా ఇలా ఉందన్నమాట. ఇంకా వెదర్ అంతా చాలా చల్లగా ఉంది. వర్షానికైతే చెట్లు చాలా మంచిగా వచ్చినాయండి. పిల్లలు ఇంకా స్వెటర్ వేసేసుకొని అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నేను వచ్చాను కదా ఇంట్లో ఉంటాను అనేసి అని కొద్దిగా మారం అయితే చేశారు. కాకపోతే ఇంకా నేను వెళ్ళమనేసి గట్టిగా మాట్లాడేటప్పటికైతే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయారన్నమాట. 10 days అయిపోయింది కదా పిల్లలు నన్ను చూసి, అందుకోసం అనేసి ఇంక ఈరోజు అయితే ఇంట్లోనే ఉంటాను అనేసి అన్నారు. లేదు వెళ్ళాలి కంపల్సరీ అనేసి అనేటప్పటికైతే ఇంకా పిల్లలు రెడీ అయితే అయ్యి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఎలాంటి పనులు ఉంటాయో అందరికీ తెలిసిందే కదండి. అది కూడా కాకుండా ఇంట్లో ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళే 10 days ఉన్నారు అంటే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు కూడా అర్థమైపోతుంది. ఇంకా పనులైతే నేను చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇంకా నా చెట్లు అయితే ఈ విధంగా మంచిగా ఉన్నాయి. మనం వాటర్ పోసి మనం పెంచేదానికన్నా కానీ న్యాచురల్గా పడిన వర్షానికి చెట్లు ఎంత మంచిగా ఉంటాయో అందరికీ తెలిసే ఉంటుంది కదండి. నా చెట్లు అయితే చాలా మంచిగా ఉన్నాయి. చూసేటప్పటికి చాలా ఆనందంగా ఉందన్నమాట. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఈ చెట్లు చూసేటప్పటికి. వాము చెట్టు అలానే తులసి చెట్టు, ఇవి చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా నా పని అయితే స్టార్ట్ ఈ డబ్బాలు ఇవన్నీ అయితే చాలా మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి అన్నమాట. ఇంక ఇవన్నిటిని అయితే నేను క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. ప్రస్తుతానికి ఇలా ఉంది. మళ్ళీ క్రిస్మస్ వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పుడు ఒకసారి అయితే మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాను. నేను వీడియో షూట్ చేయడానికి అయితే నాకైతే కుదరలేదండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసుకొని ఈ అంట్లన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇల్లంతా కొద్దిగా ఒక పద్ధతిలో ఉంది అనేసి అనిపించింది. ఇప్పుడిప్పుడే ఎండ అయితే స్టార్ట్ అయింది. ఇవి గిన్నెలు ఇవన్నీ మా వారైతే క్లీన్ చేశారు, కానీ ఇక నేను కూడా ఒకసారి మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. వీడియో తీయడానికి పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కదా, ఇంకా అందుకోసం అనేసి వీడియో అయితే ఎటువంటి షూట్ అయితే చేయలేదు నేను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూపిద్దాము అనేసి అనుకున్నాను. ఈ విధంగా అయితే అన్నిటినీ క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత వీడియో షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను, కానీ మళ్ళీ త్వరగా పని చేసేసుకుంటే కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఇంకా ఈరోజైతే పని అయితే త్వరగా చేసేసుకున్నాను. ఒక పక్కన బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా అవి కూడా ఆరేస్తే ఈ రోజుటికి పని అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. నాకు కొద్దిగా రెస్ట్ అయితే తీసేసుకోవచ్చు. బట్టలు కూడా ఆరేసేసాను. ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. పని అంతా చేసేటప్పటికి బాగా చిరాగ్గా ఉంది.
అందుకోసం అనేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి. ముందుగా ఫ్రెష్ అయ్యి తర్వాత ఈ పనులన్నీ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి ముందు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ప్రతి ఒక్కళ్ళు ఇలానే చేస్తూ ఉంటారులే కాండి, నేనే కాదు. కాకపోతే చాలా పని అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇంట్లో పని అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జుట్టుకు కూడా ఆయిల్ పెడదాము అనేసి అనుకుంటున్నాను. ఆయిల్ పెట్టాక చాలా రోజులైతే అయింది. హాస్పిటల్కి వెళ్ళే ముందు అయితే నేను ఆయిల్ అన్నది పెట్టాను. తర్వాత అసలుకి ఇంకా అక్కడ ఆయిలే పెట్టలేదు. హాస్పిటల్లో ఉండి ఇంకా ఆయిల్ ఏం పెడతామండి, అందుకోసం అనేసి ఆయిల్ ఏం పెట్టలేదు. తల అయితే బాగా నొప్పిగా ఉందన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఆయిల్ అయితే పెట్టలేదు. అందుకోసం అనేసి ఈరోజు బాగా ఆయిల్ పెట్టాలి అనేసి డిసైడ్ అయ్యాను. ఒక 2 డేస్ వరకు ఇలానే ఉంచాను అనేసి అంటే కొంచెం జుట్టు అయితే బాగుంటుంది, లేదంటే బాగా డ్రై అయిపోయింది హెయిర్ అయితే. ఆయిల్ పెట్టక అసలుకి ఆయిల్ పెడితేనే కొంచెం బాగుంటుంది కదా, కాబట్టి ఆయిల్ అయితే పెట్టేస్తాను. ఆయిల్ పెట్టేస్తే ఆయిల్ పెట్టి టైట్గా జడ వేసాము అనేసి అంటే జుట్టు పెరుగుతుంది. కాబట్టి నేను ఆయిల్ పెట్టిన ప్రతిసారి అలానే హెయిర్ అయితే గట్టిగా జడ అన్నది వేసేస్తాను. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోతే అయిపోతుంది అనమాట. ఈ రోజుకి పని అయితే కంప్లీట్ అవుతుంది. మళ్ళీ రేపు అయితే బ్యాంక్ అయితే వెళ్ళాలి. నేను అక్కడ విజయవాడలో ఉన్నప్పుడే ఫోన్ అయితే చేశారు నాకు. కాకపోతే నేను అక్కడ ఉన్నాను కాబట్టి వెళ్ళటానికి కుదరలేదు. ఇంకా వచ్చిన రోజే అనేసి అంటే మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా అనేసి రేపైతే కంపల్సరీ బ్యాంక్ అయితే వెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇల్లంతా పూర్తిగా డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.